ఇక అటు చేరికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటున్నారు. కుటుంబ పార్టీ లాగా 10 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దోసుకొని అప్పులపాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా, అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రులకు మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, ఎమ్మెల్యేలకు గౌరవం ఉంటుంది. అక్కడలాగా ఆత్మగౌరవం చంపుకొని కేసీఆర్ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవం పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి విన్నత పత్రం ఇవ్వచ్చు, డిప్యూటీ సీఎంకి ఇవ్వచ్చు, మినిస్టర్లకు ఇవ్వచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. మరి ఇప్పుడేమో అప్పుడున్న పరిస్థితి అలా లేదు. కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండో. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఏమంటారు, ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు కొంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప, మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశారు. ఏం చెప్తుండంటే, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశారు పొద్దున. ఏం చెప్తుండంటే, టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద